శ్రీశైలం వెళ్తున్నారా? ఈ సంతాన ఫలవృక్షం దర్శిస్తే పిల్లలు పుడతారని నమ్మకం. శ్రీశైలం మహాక్షేత్రంలోని హటకేశ్వరం ప్రాంతంలో ఉన్న సంతాన ఫల వృక్షం భక్తుల నమ్మకానికి నెలవుగా మారింది. వివాహ బంధం అడుగుపెట్టిన దంపతులు తమ గృహస్థ జీవితం ఆనందంగా సాగాలని, శివానుగ్రహంతో సంతానం కలగాలని ఆకాంక్షిస్తూ ఈ పవిత్ర వృక్షాన్ని దర్శించుకుంటున్నారు. ఈ వృక్షం వద్ద ముడుపు కట్టి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ప్రార్థిస్తే వారికి ఉత్తమ సంతానం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ పవిత్ర స్థలానికి సంబంధించిన విశేష విషయాలను పురాణాలు, స్థానికులు, భక్తులు వెల్లడిస్తున్నారు. హటకేశ్వరం ప్రాంతంలోని సంతాన తలవృక్షం వద్ద 41 రోజులు ప్రతి ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు స్నానం చేసి శివనామస్మరణతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే 42వ రోజు సంతాన వృక్షం నుండి మారేడు పండు ఆ మహిళ చీర చెంగులో పడుతుంది అని భక్తులు చెబుతున్నారు. ఈ పండును భగవంతుని ప్రసాదంగా భావించి భక్తులు నిష్ఠాభక్తులతో స్వీకరించి స్వామివారికి అర్చనలు, ప్రదక్షిణలు చేస్తారు. ఇది సంతానం లభించే పవిత్ర సూచనగా భక్తుల విశ్వాసం. ఈ వృక్షానికి సంబంధించిన విశేషాలు మౌఖికంగా తరతరాలుగా కొనసాగుతున్నప్పటికీ శివపార్వతుల కృపతో ఈ స్థలంలో అనేక మంది భక్తులు సంతాన సాఫల్యాన్ని పొందారని వారు చెబుతున్నారు. ఎంతో మంది సంతాన భాగ్యం కోరి వ్రతం పాటించి తాము లభించిన అనుభూతులను ఇతర భక్తులతో పంచుకుంటున్నారు. ఈ అద్భుత స్థలానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. తమ ఇంట్లో సంతానం లేనివారు, ఆత్మీయ బంధువుల కోసం ప్రార్థించేవారు, నూతన దంపతులు, ఇలా ఎంతో మంది భక్తులు హటకేశ్వరం ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. భక్తుల విశ్వాసాన్ని చాటే ఈ అద్భుత విశేషం శ్రీశైలం మహాక్షేత్రానికి మరింత వైభవాన్ని, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను అందిస్తోంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.